హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఈరోజు వీడియోలో హెల్దీ కుకీస్ని ఇంట్లో ఈజీగా ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. కుకీస్ అంటే జనరల్గా అందరూ షుగర్, మైదా యూస్ చేస్తారు కదండి. అవేమి యూస్ చేయకుండా పల్లీలు, బాదం, పటికి బెల్లం పౌడర్తో నేను ఈ కుకీస్ని చేస్తున్నానండి. ఈ కుకీస్ అంటే మా బాబుకి చాలా ఇష్టం. ఇవి ప్రిపేర్ చేయడానికి తను హెల్ప్ చేస్తున్నాడండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 కప్పు పటికి బెల్లం వేసి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు బాదం, 1/2 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక 1/2 కప్ నెయ్యి వేసి 1/2 కప్పు పటికి బెల్లం పౌడర్ వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే పౌడర్ చేసుకున్న పల్లీలు, బాదం పౌడర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి కూడా వేసి ఒక డౌ లాగా వీటిని చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ డవ్లో ఉంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఒక బౌల్లా చేసుకోవాలి. మధ్యలోకి ఇలా ప్రెస్ చేసుకుని బిస్కెట్ లాగా చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండితో కూడా అన్ని బిస్కెట్స్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైకి గార్నిషింగ్కి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేను బాదం, పంప్కిన్ సీడ్స్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని అడుగున సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లేకపోతే ఒక గిన్నెని తీసుకుని ఇలా బోర్లించి పెట్టుకోండి. బిస్కెట్స్ ఉన్న ప్లేట్ పెట్టుకుని 20 to 25 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూత పెట్టుకుని. 25 మినిట్స్ తర్వాత కుకీస్ రెడీ అయ్యాయి. అయితే వీటిని వెంటనే బయటకు తీయొద్దు, చల్లారనివ్వండి. ఒక 5 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ కుకీస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.